కప్పుల నీటిలో 8 వెల్లుల్లి రేకలు ఉడికించండి. 12 లవంగాలు దంచి ఆ ఉడికించిన నీళ్లలో వెయ్యండి. ఆ మిశ్రమంలో 1 స్పూన్ పసుపు కలపండి. ఇది తింటే కరోనా తగ్గుతుందా? ఈ ఉడికించిన మిశ్రమాన్ని 3 రోజులు తిన్నాను. కరోనా మటుమాయమైంది. కరోనా వైరస్ నుండి రక్షించుకోవడానికి ఏం చేయాలండి? అల్లం తినాలి. బావన అల్లం బుగ్గన పెట్టుకోవాలి. అల్లం, మిరియాల పొడి, తులసి ఆకులు, బెల్లం కలిపి కషాయం కాసుకుని ఉదయం ఒకసారి తాగాలి. కరోనా వైరస్ కి ఏదైనా మందు చెప్పు. ప్రతిరోజు బయటికి వెళ్లి ఇంటికి చేరగానే గోధుమ గింజంత పచ్చకర్పూరం తినాలి. కరోనా వైరస్ ఉంటే చనిపోతుంది. పచ్చకర్పూరం మిఠాయిల్లో వాడతారు. నా మీద నమ్మకం లేకపోతే డాక్టర్ని కలువు. వెల్లుల్లి నీరు కరోనాను చంపుతుంది. వెల్లుల్లి రేకలు మరియు లవంగాలు బాగా దంచి నీటిలో పోసి ఆ మిశ్రమాన్ని ఉడికించి ఆ నీటికి పసుపు కలిపి 3 రోజులు తాగితే కరోనా చచ్చిపోతుంది. భారతీయ ఆయుర్వేదం, న్యాచురోపతి వర్ధిల్లాలి. డౌట్ ఉంటే డాక్టర్ని కలువు. కరోనా దెబ్బకి ఆఫీసులు మూతపడ్డాయి, స్కూల్స్ మూతపడ్డాయి, షాపింగ్ మాల్స్ కూడా మూతపడ్డాయి, షేక్ హ్యాండ్ పోయింది, రైళ్లు నడవడం లేదు, ప్రపంచ ఆర్థిక పరిస్థితి కుదేలైంది. కానీ మనుషులకు ప్రత్యక్ష దైవమైన అమ్మ పని మాత్రం యథావిధిగా కొనసాగుతుంది. ఎంత ఎత్తుకెదిగినా మునుపటి స్నేహితులను మర్చిపోవద్దు. ఎందుకంటే ఏ స్థాయి కూడా మనిషికి శాశ్వతం కాదు. మంచి స్నేహితులు మాత్రం ప్రాణం పోయేదాకా శాశ్వతం. అణిగి మణిగి ఉంటే అవసరం కోసం అంటారు. ధైర్యంగా ఉంటే బలుపంటారు. ఎదిరిస్తే వెధవా అంటారు. ఆనందంగా ఉంటే ఆడిపోసుకుంటారు. స్టైల్ గా ఉంటే బిల్డప్ అంటారు. డబ్బుంటే ఇవన్నీ పక్కన పెట్టి గొప్పవారు అంటారు. సముద్రం నుండి నీటిని, సూర్యుడి నుండి వేడిని, చంద్రుడి నుండి కాంతిని, మన నుండి స్నేహాన్ని ఎవరూ విడదీయలేరు. నేస్తమా? ఏ స్త్రీ అయినా పెళ్లి చేసుకుని అఫీషియల్ గా వైఫ్ గా ఉండాలనే కోరుకుంటుంది. అప్పుడు భర్త ఆస్తి అంతా ఆమెకే దక్కుతుంది. పరాయి స్త్రీ భర్తను కోరుకోకూడదు. పరాయి వాడి భార్యను ఆశించకూడదు. బైబిల్ అంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ బిఫోర్ లీవింగ్ ఎర్త్.